తలకాడు ఇసుక దిబ్బలు. రాజ్యాన్ని, భర్తను కోల్పోయిన ఒక స్త్రీమూర్తి ఆక్రందన మైసూరు మహారాజులకు శాపమై తగిలిందని అంటారు. మైసూరు రాజులు చాలా వరకు సంతానం లేక దత్తు తీసుకున్నారు. తలకాడు పట్టణం ఇసుక దిబ్బలతో ఎందుకు కప్పబడింది? ఏమిటి ఆ హృదయ విదారకమైన కథ? ఈ వీడియోలో తెలుసుకుందాం. టి నరసీపురంలో ప్రాచీనమైన అగస్త్యముని ఆలయం ఉన్నది. ఇదొక ముఖ్యమైన యాత్రాస్థలం. నరసీపురానికి కొంత దూరంలో కావేరి ఎడమగట్టున నిర్మానుష్యంగా ఇసుక దిబ్బలు నిండిన తలకాడు పట్టణం ఉన్నది. ఒకప్పుడిది గాంగవంశీయులకు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత చోళుల వశమైంది. దానికి రాజరాజపురం అని నామకరణం చేశారు. ఆ పిమ్మట ఇది విష్ణువర్ధనుడి కాలంలో హోయసలుల ఏలుబడిలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పట్టణం ఇసుక దిబ్బల కింద కూరుకుపోయి ఒక్కొక్క చోట ఇసుక దిబ్బల ఎత్తు 15 మీటర్ల వరకు ఉన్నది. తలకాడుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఒక రాణి శాపమని చెప్పే ఒక విచిత్రమైన గాథ ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నది. శ్రీరంగపట్నంలో విజయనగర సామ్రాజ్యానికి కట్టకడపటి రాజప్రతినిధిగా తిరుమల రాయుడనే పాలకుడు ఉండేవాడు. ఆయన భార్య రాణి అలవేలమ్మ. తిరుమల రాయుడి మరణానంతరం ఆయన భార్య అలవేలమ్మ దగ్గర ఉన్న అపురూపమైన నగలను దోచుకురమ్మని మైసూరు పాలకుడు రాజా ఉడయార్ తన సైనికులను పంపాడు. ఈ సంగతి తెలుసుకున్న రాణి అలవేలమ్మ కావేరి నదికి అవతలి ఒడ్డున ఉన్న మాలంగికి తప్పించుకు వెళ్ళాలని బయలుదేరింది. అయినా శత్రు సైనికులు ఆమెను వదలకుండా వెంబడించేసరికి ఆమె ఏం చేయాలో తోచక తన ఒంటి నిండా నగలతో కావేరి నదిలోకి దూకింది. ఆ నీళ్లలోకి మునిగిపోతూ ఆమె అమిత ఆవేశంతో 3 శాపాలు పెట్టింది. తలకాడు ఇసుక దిబ్బలతో నిండిపోవుగాక, మాలంగి సమీపంలో సుడిగుండం ఏర్పడుగాక, మగ దిక్కు కోల్పోయిన నాపై ఇంత దుర్మార్గానికి పాల్పడిన మైసూరు పాలకులకు వారసులు లేకుండా పోదురుగాక. ఈ శాపాలు నిజంగానే ఫలించాయని ఈ ప్రాంత ప్రజలు పలువురు విశ్వసిస్తారు. తలకాడు ఇసుక దిబ్బలతో నిండిపోయింది. మాలంగి సమీపంలో సుడిగుండం ఏర్పడింది. మైసూరు రాజుల వంశవృక్షాన్ని పరిశీలిస్తే అందులో పలువురు దత్తత స్వీకరించిన విషయం తెలుస్తుంది. ఇసుక దిబ్బలలో దాదాపు 30 దేవాలయాలు పూడిపోయాయని చెప్తారు. అక్కడక్కడ కొన్ని దేవాలయాలు పైకి కనిపిస్తున్నాయి. గాంగవంశీయులు నిర్మించిన పాతాళేశ్వర, మరుళీశ్వర ఆలయాలు, హోయసలులు నిర్మించిన కీర్తినారాయణ మందిరం, చోళులు నిర్మించిన వైదీశ్వర ఆలయం వాటిలో ముఖ్యమైనవి. ఈ ఆలయాలలో ఇంకా పూజలు జరుగుతున్నాయి.